మీకు ఈ విషయం తెలుసా? మనకి యాక్చువల్లీ మన వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సింది ఎక్కడెక్కడ అండ్ మనకి మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ సర్కిల్ కానీ, నోన్ సర్కిల్, అన్నోన్ సర్కిల్ అందరూ మనకి ఎంతో కొంత అటెన్షన్ ఇవ్వాలంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు. సో, ఈ పనులు మనము కొంచెం అప్డేట్ చేసుకోగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని తర్వాత ఎదుటి మనిషి కూడా మనకి అటెన్షన్ ఇచ్చేదానికి యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డ్రెస్ వెల్గా అనేది మనం ప్రాపర్గా వేయడం నేర్చుకోవాలి. అంటే డ్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్నర్గా ఏమున్నామో ఎవరికి తెలియదు, అవుటర్గానే కనిపిస్తాం. సో డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి. రెండోది మన బాడీ అనేది ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి. అది ఫస్ట్ మీరు ప్రొఫెషనల్గా ఉండేదానికి ట్రై చేయండి. సో అలా అని ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయండి అని చెప్పడంలా, ఉండే దాంట్లోనే మీరు ఏది బాగుంటుందో ఒకసారి రీసెర్చ్ చేసి నేర్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఇక్కడ అనమాట. రెండోది డ్రెస్ బాగా వేస్తారు చాలామంది, హెయిర్ అనేది ఎలా అంటే అలా పెట్టుకుంటారు. సో అది కూడా కాదు, ప్రాపర్గా అనేది హెయిర్ కూడా మనం మెయింటైన్ చేయాలి. అలాగే మన ఫేస్ కూడా ఎప్పుడు క్లీన్గా హైజీనిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే పర్ఫ్యూమ్ అంటే ఏదో ఒక ఫ్రాగ్రెన్స్ అనేది మనం వేసుకొని ఉండాలి. సో ఇలా చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దం ముందు వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెంట్గా అనిపిస్తాం. మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా అనిపిస్తామో సో యూజువల్గా ఏ పని కూడా మనం 100% చేయగలుగుతాం. అలాగే మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీ డ్రెస్ అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అలాగే మీ ఫేస్ అనేది కూడా సో ఎలా ఉన్న పింపుల్స్తో ఉంటుంది, కొంతమంది డార్క్నెస్గా ఉంటుంది, కొంతమంది అనేది సో వాళ్ళకి ఫేస్ బాగుండదు అనేసి ఫీల్ అవుతుంటారు. కానీ దాని మీద వర్క్ చేయడం మనం నేర్చుకోవాలి. సో ఒక రోజులో అయిపోదు, కానీ ప్రాక్టీస్ చేసే అనేది మనం యూజువల్గా ఖచ్చితంగా మనం దాన్ని అప్డేట్ చేసుకునేదానికి హెల్ప్ అవుతుంది. సో నా చిన్న టిప్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని అనేది కేర్ తీసుకోండి. సెకండ్ థింగ్, సో క్లీన్గా ఈట్గా తినేది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకోటి డ్రెస్ సెన్స్ అనేది మనం అప్డేట్ చేసుకుందాం, ఉండే డ్రెస్ని మనం బెటర్ చేసుకుందాం. ఎప్పుడైతే మీరు ఇది వేస్తారో ఆటోమేటిక్గా నెక్స్ట్ సెలెక్షన్స్ అనేది మీది మారుతుంది. ఒకసారి చూసి ట్రై చేసి చూడండి. సో ఇది ఎప్పుడైతే మీరు అప్డేట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని తర్వాత మనం అనుకున్న వాళ్ళు కూడా మనకి అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ అవుతారు. రెండోది నలుగురు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి. ఆ నలుగురు ఎవరు అవ్వదు. నలుగురు దాటితేనే మనము 4,000 మంది 40,000 మంది దగ్గరికే పోగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఫర్దర్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.